నాతవరం మండలం ఎదురుపల్లి విలేజ్ అనమాట ఇది. అక్కడ జియో ఎయిర్ ఫైబర్ ఇన్స్టాలేషన్కి అయితే మాకు కాల్ వచ్చింది. ముందుగా టవర్ లొకేషన్ అయితే మనం తెలుసుకోవాలి. అది ఎటువైపు ఉందో దాన్ని మనం ఈ యారో మార్క్స్ ద్వారా గుర్తించి అక్కడైతే ఓకే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఓడిఈని అంటే అవుట్డోర్ యూనిట్ దానికి ఉన్న క్లాంప్ సెట్తో డ్రిల్ చేసి మనం క్లాంప్ సెట్ని అయితే ఇన్స్టాలేషన్ చేయొచ్చు. అది ఎలా అనేది చూపిస్తాను చూడండి ఒకసారి. మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు 4 హోల్స్ అయితే ఉంటాయి. సో ఆ విధంగా మార్క్ చేసుకొని 2 స్క్రూస్ అయితే సరిపోతాయి. చాలా వెయిట్ తక్కువ ఉంది కాబట్టి దానికి 4 అయితే అవసరం లేదు. మేము చూపిస్తున్న విధంగా ప్రతి స్క్రూని కూడా హ్యామర్తో కానీ సుత్తితో కానీ కొట్టకుండా మీ దగ్గర ఉన్నటువంటి స్క్రూ డ్రైవర్తో దాన్ని టైట్ చేయండి. ఇలా టైట్ చేయడం వల్ల క్లాంప్ సెట్ అనేది డ్యామేజ్ అవ్వదు. చాలామంది సుత్తితో బాగా చేస్తుంటారు, బట్ అలా చేయొద్దు. అలాగే ఆ బోల్ట్కి ఉంటాయి కదా బోల్ట్స్, ఆ రెంచ్ ఒకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత ప్రతి బోల్ట్ని కూడా టైట్ చేసుకోండి. ఇది ఓడియు అవుట్డోర్ యూనిట్ 5G సిగ్నల్ని టవర్ నుంచి అయితే క్యాచ్ చేస్తుంది. సో చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి దాన్ని. మీరు కిందనది పడేయకూడదు. వాడు ఇచ్చినటువంటి చిన్న సైజు బోర్డుల సహాయంతో దాన్ని అక్కడ అటాచ్ చేయాలి. ఎక్కడ కూడా కంగారు పడద్దు. మీరు చేసేటప్పుడు కొంచెం మాన్యువల్ ఉంటుంది, మాన్యువల్ చదువుకొని చేసుకోండి. లేదంటే వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. మీ ఈ ఓడిని లెఫ్ట్కి రైట్కి అలాగే అప్ అండ్ డౌన్కి కూడా మనం రొటేట్ చేసుకోవచ్చు. బట్ టవర్ ఎటువైపు ఉందని పర్టికులర్ అటువైపు పెట్టవసరం లేదు. మనకి జస్ట్ అటువైపు ఉంటే సరిపోతుంది. టవర్ ఎటువైపు ఉంది అటువైపు వాల్కి అటాచ్ చేసిన తర్వాత రెంచ్ సహాయంతో ప్రతి బోల్ట్ని కూడా టైట్ చేసుకోండి. ఎందుకంటే కోతులు వచ్చిన ప్రాబ్లం లేకుండా ఉంటుంది. నెక్స్ట్ కేబులింగ్ అండి. ఇక్కడ మీరు చాలామంది చాలా పొరపాటు చేస్తారు. ఆ కలర్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కలర్ కోడ్ కాకుండా ఇష్టం వచ్చినట్టు పెడితే మీకు సిగ్నల్స్ అనేవి రావు. పైగా డివైజెస్ అనేది కొంచెం డ్యామేజ్ అవుతాయి. సో 2-3 టైమ్స్ ప్రాక్టీస్ అవ్వండి. ఆ యాక్సెసరీస్ కూడా అదే క్రింపింగ్ టూల్ ఉన్నాయి కదా, అవి కొంచెం క్వాలిటీ తీసుకోండి. అలాగే క్లిప్పింగ్ వేసిన తర్వాత గమ్ అనేది చుట్టూ కూడా వేయండి. దానివల్ల వాటర్ కానీ నెక్స్ట్ ఏమైనా వెళ్లకుండా ఉంటాయి. ఒక 5 మీటర్స్ ఆ కేబుల్ అనేది ఆ ఒడి దగ్గర ఉంచండి. అన్నీ ప్రాపర్గా వర్క్ చేసిన తర్వాత మనకి 5G సిగ్నల్ అనేది కింద చూపిస్తుంది. 2 కూడా గ్రీన్లో వెలుగుతాయి. కిందనే రోటర్ కూడా గ్రీన్లోకి అయితే వస్తుంది. అప్పుడు మీరు పర్ఫెక్ట్గా వర్క్ చేసినట్లు. సో ఎక్కడ కంగారు పడద్దు. ఒకవేళ మీకు తెలియకపోతే మళ్ళీ మాన్యువల్ చదవండి. ప్రతిదీ కూడా మాన్యువల్ ఉంటుంది. సో నేనైతే చాలా ప్రాపర్గా వర్క్ చేశాను. చాలా తక్కువ టైంలో సిగ్నల్ అనేది వచ్చేసింది. సో నేను నా ఇంజనీరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.